చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ద్వారా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త సుధీర్ దారా మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నుండి దిగువకు 40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారని, శ్రీశైలం వద్ద 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో రాయలసీమ ప్రాంతంలోని పోతిరెడ్డిపాడు, బనకచెర్ల, గాలేరు, నగరి, గండికోట, మద్రాసు, నెల్లూరు ప్రాంతాలకు నీరు అందడంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది అని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వరద నీటిని తరలించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుండి నీరు ఎత్తిపోసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతకల పథకాన్ని శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 80% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ఒకే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తా పుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ముందున్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగుజాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా, ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథుని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు, భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ రమ్మ అడుగుతా ఉన్నా నేను, మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండాలు చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రాంతాలకు అనంతపురం జిల్లా, కర్నూలు, కడప, అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి, పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా, ప్రకాశం, నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు. వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం, ఆ ఇండ్లు స్టార్ట్ కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను, పూర్తి చేయండి. ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకోండి. భోగాపురం మీరే కొట్టడానికి క్రెడిట్ కొట్టేస్తారు, ఇంకొక పని మీరే క్రెడిట్ కొట్టేసి దీనికి కొట్టేసుకోండి, పెద్ద శిలాశాసనం పెట్టుకోండి. ఇక్కడ ఆఖరికి ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని